బిఎస్ సిక్స్ అసలు ఏంటి బిఎస్6 వరస్ట్ బైక్స్ అండి. నాకు అది చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. కస్టమర్ చాలా బాధపడుతున్నారు. సో ఇదైతే హోండా షైన్ వెహికల్ అంటే బిఎస్6 వెహికల్. దీనికి ఏంటంటే న్యూట్రల్ మొబైల్ వెలగట్లేదు, అసలు ఏం ఫంక్షన్ లేదు. అలాగే బ్యాటరీ చూస్తే బ్యాటరీ పికప్ చాలా బాగుంది. అసలు ఏమైందని చెక్ చేస్తే నాకైతే చిరాకు వచ్చిందండి. ఇంత వరస్ట్గా ఇచ్చారు మ్యాన్ అనేది బిఎస్6 అనేది. అంటే మనీ అనేది తీసుకున్నారు లక్షలు, బండి అయితే వరస్ట్గా ఉంది. సో అసలు ఇష్యూ ఏంటంటే దీనికైతే ఫ్యూజ్ బాక్స్ చెక్ చేశాను. మనకి బ్యాటరీ చూపించడం మనం ఫ్యూజ్ బాక్స్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఫ్యూజ్ బాక్స్ చెక్ చేశాను. మెయిన్ ఫ్యూజ్ 15 ఆంప్ ఫ్యూజ్ అయితే పోతుంది. ఎన్నిసార్లు వేసినా పోతుంది. అసలు ఏంటి ఎన్నిసార్లు వేస్తే పోతుంది? అసలు ఫ్యూజ్ అనేది మనకి ఎప్పుడు కొడుతుందండి? ఎక్కడైనా వైర్ కనుక కనెక్ట్ అయితే టచ్ అయితే పాజిటివ్ టచ్ అయితే మనకి ఫ్యూజ్ అనేది పోతుంది. సో ఇది చూసాను కదా, పోయిన ఫ్యూజ్ ఇది. దీనికి నేను ఇప్పుడు ఏంటంటే వేరే ఫ్యూజ్ అయితే వేస్తున్నా. చూడండి, మీకు లైవ్ వీడియో చూడండి, ఏమాత్రం కూడా తేడా ఉండదు. ఒక ఫ్యూజ్ తయారు చేసిన దానికి నార్మల్గా. అలాగే కొత్త ఫ్యూజ్ ఎందుకు వేస్తామంటే మనకి మనీ వేస్ట్ కదా, కస్టమర్కి మనీ వేస్ట్ కదా. సో నేనైతే దానికి కొత్త ఫ్యూజ్ లాంటి కాకుండా వేరే ఫ్యూజ్ తయారు చేస్తాను. కాపర్ లీడ్ అనేది పెట్టేసి మీ కళ్ళ ముందు పెడతాను చూడండి, కొత్త రెడీ అయిన ఫ్యూజ్ని. ఓకే, ఫ్యూజ్ ఫిట్ చేసేసాను. ఇప్పుడు మనకి ఏంటంటే తాళం అనేది ఆన్ చేస్తున్నా. చూసారు కదా, ఫిట్ అయిన తాళం అయితే ఆన్ చేస్తున్నా. ఆన్ చేయగానే మనకి న్యూట్రల్ వచ్చేంత పోయింది కదా. ఇప్పుడు చూడండి, నేను ఫ్యూజ్ అయితే తీస్తున్నాను బయటికి. మీకు ఎలా ఉంది తీస్తా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను, ఎందుకంటే నా లెఫ్ట్ హ్యాండ్లో మాకు ఈ కెమెరా ఉంది అండ్ రైట్ హ్యాండ్తో ఫ్యూజ్ తీయాలి. మీకు తెలిసిందే, చాలా కష్టం ఫ్యూజ్ అనేది ఆ రకంగా తీయదు. బట్ నేను ట్రై చేస్తాను. లెగ్ సపోర్ట్ తీసుకొని ఏదో సపోర్ట్ తీసుకొని ఫ్యూజ్ అయితే చివరికి తీసేసాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఓకే, ఫ్యూజ్ అనేది బయటికి 99.9% వచ్చేసింది. ఓకే, వచ్చేసింది గైస్. చూడండి, ఫ్యూజ్ అయితే వెంటనే కొట్టేసింది. తాళం ఆన్ చేయగానే ఫ్యూజ్ కొట్టేసింది. సో ఇటువంటి కేసులో బిఎస్6 హోండా షైన్ వెహికల్కి అలా మెయిన్ ఫ్యూజ్ కొట్టేస్తుందంటే మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఒక కాయిల్ ఉంటుంది చూసారు కదా, ఈ సిల్వర్ కాయిల్. దానికి గ్రీన్ కలర్ సాకెట్ ఉంది చూసారు కదా, గ్రీన్ వైర్ వచ్చిన సాకెట్ అనేది డిస్కనెక్ట్ చేసి చూడండి ఒకసారి. ఎందుకంటే మనకి కాయిల్ లోపల డైరెక్ట్ అయిపోతేనే మనకి ఈ రకంగా ఫ్యూజ్ అనేది కొట్టేస్తుంది. ఆ కాయిల్ మార్చేసుకుంటే సరిపోతుంది. లేదా మీకు వైరింగ్ కిట్ ఏమైనా కంప్లైంట్ ఉన్నా మీకు ఫ్యూజ్ అనేది కొట్టేయడం జరుగుతుంది. సో ఒక సాకెట్ అయితే డిస్కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇంకో ఫ్యూజ్ కూడా తయారు చేశాను. సేమ్ ఫ్యూజ్, ఒక ఫ్యూజ్ ఇంతకు పోయింది కదా, సో సేమ్ ఫ్యూజ్ మళ్ళీ తయారు చేశాను. ఓకే, సో ఈ ఫ్యూజ్ ఇప్పుడు నేను ఫ్యూజ్ బాక్స్లో ప్లగిన్ చేస్తున్నాను చూడండి. 3 ఆంప్ ఫ్యూజ్ బాక్స్లో ప్లగిన్ చేస్తున్నాను. ప్లగిన్ చేసాక చెక్ చేస్తాను, చూపిస్తాను చూడండి. మొత్తం హార్న్ జబర్దస్త్గా మొత్తం అనేది పనిచేస్తే కానీ బండి స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అవ్వాలంటే ఆ మిషన్ ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకే, కీ ఆన్ చేసాను చూడండి. ఓకే, న్యూట్రల్ ల్యాంప్ వెలిగేసింది చూసాను కదా, న్యూట్రల్ ల్యాంప్ పెట్టి వెలిగేసింది, ఖచ్చితంగా వెలిగేసింది. యూజర్ బాగుంది. ఓకే, హార్న్ కూడా పడుతుంది. సో పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరికేసింది కదా. సో ఈ రకమైన ఇష్యూ కనుక మీ బైక్ వస్తే ఖచ్చితంగా మిషన్ కంప్లీట్గా ఐటమ్ మార్చుకుని సరిపోతుంది. ఆ ఐటమ్ కూడా బైక్ షోరూమ్లో మాత్రం దొరుకుతుంది. సో ఎప్పటికీ కనుక మన ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా నేను. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసి వీడియోని వస్తే లైక్ చేసేసుకోండి. ఆ ఐటమ్ మార్చుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్. సో ఫ్రెండ్స్,